అనంతపురం జిల్లాలో పుష్ప స్టైల్లో గోవా మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మీరందరూ కూడా పుష్ప సినిమా చూసే ఉంటారు. పాల ట్యాంకర్‌లో అరలు ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే ఎర్రచందాన్ని స్మగ్లింగ్ చేశారో, సరిగ్గా అదే తరహాలోనే లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బాక్సుల్లో ఈ మద్యం బాటిల్‌ను తరలిస్తుండగా పోలీసులు అయితే పట్టుకున్నారు. ఎక్కడైతే గోవా మద్యాన్ని తీసుకొని వచ్చి తాడిపత్రిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ పక్కన నిలిపి ఉంచిన లారీ అనుమానాస్పదంగా అక్కడ తాడిపత్రి పోలీసులు కనిపించింది. రాత్రి పెట్రోలింగ్‌కి వెళ్ళినటువంటి పోలీసులు అక్కడ లారీ డ్రైవరు అదేవిధంగా క్లీనర్ ఎవరూ లేకపోవడంతో లారీ మొత్తాన్ని కూడా తనిఖీ చేయగా ఖాళీ లారీ కనిపించింది. అయితే ఎక్కడో అనుమానం అయితే మాత్రం పోలీసులకు కలిగింది. ఎందుకంటే లారీ క్యాబిన్‌లో ఉన్నటువంటి ఆ అరలు ఏవైతే ఉన్నాయో కాస్త అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆ లారీ క్యాబిన్‌లో ఉన్నటువంటి చెక్క అరలన్నిటిని కూడా బాక్సులన్నిటిని కూడా ఓపెన్ చేసి చూడగా ఒక్కసారిగా పోలీసులు అయితే మాత్రం షాక్‌కు గురయ్యారు. మొత్తం గోవాకు చెందినటువంటి మద్యం బాటిళ్ళన్నీ కూడా అక్కడ కనిపించాయి. దాదాపు 400 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ లారీ గోవా నుంచి అసలు తాడిపత్రికి ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు ప్రాథమికంగా ఆరా తీస్తే అసలు మహారాష్ట్ర అదేవిధంగా కర్ణాటక సరిహద్దులు దాటి తాడిపత్రి వరకు ఎలా వచ్చిందని మరింత లోతుగా దర్యాప్తు చేపడితే లారీ లోపల ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కర్ణాటకకు చెందినటువంటి 2 రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు లభ్యమయ్యాయి. అంటే ఖచ్చితంగా ఎవరైతే స్మగ్లింగ్ చేస్తున్నారో ఈ అక్రమ మద్యాన్ని వీళ్ళు సరిహద్దు రాష్ట్రాల దగ్గర ఈ నెంబర్ ప్లేట్లను మార్చి తాడిపత్రి వరకు తీసుకొచ్చినట్లుగా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే తాడిపత్రిలో ఈ మద్యం బాటిళ్ళు ఎవరి కోసం వచ్చాయి, అసలు గోవా నుంచి తాడిపత్రి వరకు ఎలా చేరుకున్నాయనే దాని మీద పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు అయితే చేపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే లారీ డ్రైవరు అదేవిధంగా క్లీనర్ కూడా పరారీలో ఉన్నారు. సేమ్ పుష్ప సినిమాలో ఏ విధంగా అయితే పాల ట్యాంకర్లో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేశారో ఇక్కడ నిందితులు కూడా సేమ్ అదే తరహాలోనే లారీ క్యాబిన్ లోపల చెక్క సంబంధించిన బాక్సులు అరలుగా ఏర్పాటు చేసి మొత్తం గోవా మద్యం బాటిల్ అన్నింటిని కూడా పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినట్లుగా ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఈ లారీ ఎవరిది, అదేవిధంగా 2 రిజిస్ట్రేషన్లు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరిది అనే దాని మీద పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. ఏదైనప్పుడు కూడా పుష్ప స్టైల్లో అనంతపురం జిల్లాలో గోవా అక్రమ మద్య రవాణాన్ని పోలీసులు గుట్టు రట్టు చేశారు.